అంతకుముందు శాసనసభకు వైకాపా శాసనసభ్యులు నల్ల చొక్కాలతో పాదయాత్రగా వచ్చారు. ప్రకాశం పంతుల విగ్రహం నుంచి శాసనసభ వరకు వైకాపా ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రకటించకపోవడంపై నిరసన తెలిపారు. ఈ నెల 10న రాష్ట్ర బంద్కు వైకాపా అధ్యక్షుడు జగన్ పిలుపునిచ్చారు. హోదా ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయంటూ జగన్ తప్పుపట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత స్టేట్మెంట్లు ఇస్తా ఉన్న పరిస్థితి క్లియర్ గా ఒకటే పాయింట్ అర్థమవుతా ఉంది. ఈ రాజకీయ నాయకుల్లో నిజాయితీ లేదు అన్నమాట. తప్పు చేయడం లేదు అని ఎవరైనా అనుకుంటే పగులు పూటే స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు. నిజంగా అరుణ్ జైట్లీ గారి ప్రెస్ మీట్ ఒకసారి చూస్తే స్పెషల్ స్టేటస్ ఇవ్వబోము అని మరింత కేటగారికల్ గా ఈయన ప్రెస్ స్టేట్మెంట్ చూస్తే అర్థమవుతుంది. స్పెషల్ కేటగిరీకి మించిన ప్యాకేజు ప్రకటన కాదు, చెవిలో క్యాబేజీ ప్రకటన మాత్రం ఇచ్చారు. కేంద్రం చేసిన ప్రకటన నిన్న రాత్రి కేంద్రం చేసిన ప్రకటన, చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్న తీరు, ఈ రెండూ కూడా ఆంధ్ర రాష్ట్రంలోని యువతను మరీ ముఖ్యంగా కూనీ చేస్తా ఉన్న పరిస్థితి.